6 దశాబ్దాల క్రితం ఒక చల్లని రాత్రి లాసా నగరాన్ని చైనా ఫిరంగుల గర్జనలతో చుట్టుముట్టిన సమయం. చైనా దళాలు టిబెట్ రాజధాని లాసాను చుట్టుముట్టినప్పుడు సైనికుడి వేషంలో ఉన్న 23 ఏళ్ల సన్యాసి నిశ్శబ్దంగా రాజభవనం నుంచి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి సాధారణ సన్యాసి కాదు, 14వ దైలలామా, టిబెట్ ఆధ్యాత్మిక రాజకీయ మత గురువు. స్వేచ్ఛ కోసం ఆయన ప్రయాణం అక్కడ్నుంచి హిమాలయాల మీదుగా 2 వారాల సాహసోపేతమైన ప్రయాణం తర్వాత ఇండియాకు చేరింది. చైనాతో భారత దౌత్య కుప్పకూలిపోయింది. ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక వ్యక్తి జీవితాన్ని ఈ ఘటన పూర్తిగా మార్చేసింది. దైలలామా తప్పించుకోవడానికి దారితీసిన సంఘటనలు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. 1950లో చైనా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత ఆక్రమించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA టిబెట్ ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1951లో 17 పాయింట్ల ఒప్పందం ప్రకారం చైనా సార్వభౌమాధికారం కింద టిబెట్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. చైనా జనరల్ దైలలామాను సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని కోరాడు. తనతో పాటు సెక్యూరిటీ గార్డు లేకుండా రావాలని అన్నాడు. ఈ ఘటన టిబెట్ లో ఏదో జరగబోతోంది అన్న సంకేతాలిచ్చాయి. టిబెట్ నాయకుణ్ణి అపహరించడానికి లేదా నిర్మూలించడానికి ఒక కుట్ర మొదలైంది అన్న పుకార్లు వ్యాపించాయి. మార్చి 10, 1959న లక్షలాది టిబెటన్లు దైలలామాను రక్షించడానికి నార్బలింగ ప్యాలెస్ చుట్టూ మానవ బారికేడ్ను ఏర్పాటు చేశారు. ప్రతిఘటన మొదలైంది. తిరుగుబాటుదారులు, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. నార్బలింగపై కాల్పులు జరిగాయి. పెరుగుతున్న భయాలు రాజప్రసాదం నుంచి దైలలామా పారిపోవడానికి సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. మార్చి 17, 1959న చీకటి ముసుగులో టిబెట్ ఆర్మీ యూనిఫాంలో దైలలామా నార్బలింగాను విడిచిపెట్టాడు. దైలలామాతో పాటు సీనియర్ కేబినెట్ సభ్యులు, కుటుంబ సభ్యులు, బాడీ గార్డ్స్ ఉన్నారు. వారందరూ ముసుగులో రాత్రివేళ ఎత్తైన హిమాలయాలను దాటారు. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న అవుట్ పోస్టుల గుండా వెళుతూ చైనా గస్తీని తప్పించుకుంది. సరైన మ్యాప్లు లేకుండా వారు ప్రయాణించారు. చైనా బలగాల నుంచి రక్షించుకోవడానికి బౌద్ధ సన్యాసులు కృత్రిమ పొగ మంచు సృష్టించి 13 రోజుల తర్వాత మార్చి 31, 1959న దైలలామా ఆయన పరివారం ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్లోని కెంజిమనే పాస్ వద్ద మెక్ మహాన్ లైన్ ను దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. అక్కడ అస్సాం రైఫిల్స్ కు చెందిన భారత సైనికులు వారిని కలిశారు. మరుసటి రోజు భారత అధికారులు జొట్మాంగు అవుట్ పోస్ట్ వద్ద అధికారికంగా స్వాగతం పలికి చారిత్రాత్మక తవాంగ్ ఆశ్రమానికి తీసుకువెళ్లారు. దైలలామా ఇండియాకు రావడంతో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒత్తిడిలో ఉన్నారు. దైలలామాను స్వాగతించడం అంటే చైనాను రెచ్చగొట్టడమేనన్న భావనలో ఉన్నారు. కానీ ఏప్రిల్ 3న నెహ్రూ మానవతా దృక్పథంతో ఆశ్రయం కల్పించారు. దైలలామా చాలా ఇబ్బందికర, కష్టమైన ప్రయాణాన్ని చేపట్టాల్సి వచ్చిందని, ఆ ప్రయాణ పరిస్థితులు దైలలామాకు కూడా బాధాకరంగా ఉన్నాయని నెహ్రూ పార్లమెంటుకు తెలిపారు. దైలలామా శాంతియుత వాతావరణంలో టిబెట్లోని ఒడిదుడుకులపై తన సహచరులను సంప్రదించి మానసిక ఒత్తిడి నుంచి బయటపడాల్సి ఉందని అన్నారు. తవాంగ్ నుంచి దైలలామాను అస్సాంలోని తేజ్పూర్కు తరలించారు. అక్కడ ఏప్రిల్ 18న భారత భూభాగం నుంచి మొదటి ప్రకటన చేశారు. చైనా దురాక్రమణను ఖండించాడు. భారతదేశం ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. దైలలామా టిబెట్లోని లాసాను విడిచిపెట్టి తన సొంత ఇష్టానుసారం భారతదేశానికి వచ్చానని అన్నారు. చైనా వాదనలను కొట్టిపారేశాడు. దైలలామా మొదట ముస్సోరీలో స్థిరపడ్డారు. ఆ తర్వాత 1960లో ధర్మశాలలోని మెక్లియోడ్ గంజ్ కు వెళ్లారు. దీనిని ఇప్పుడు లిటిల్ లాసా అని పిలుస్తారు. ఇక్కడ టిబెట్ ప్రభుత్వ ప్రవాసం, పాఠశాలలు, మఠాలు, సాంస్కృతిక సంస్థలను స్థాపించారు. 1989లో అహింస ప్రబోధించినందుకు గాను దైలలామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. దైలలామాకు ఆశ్రయం కల్పించాలి అని భారతదేశం నిర్ణయం గొప్ప భౌగోళిక రాజకీయ నష్టాన్ని చవిచూసింది. భారతదేశం జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ చైనా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఈ చర్య చైనా భారత సంబంధాలలో చీలికను తెచ్చింది. 1962 చైనాతో యుద్ధానికి కారణమైంది.